హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ స్టోరీస్ ఆఫ్ శ్రీనిధి. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, ఐఎమ్ శ్రీనిధి. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ మైక్రోసాఫ్ట్. నేను నా ఛానల్లో టెక్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. 2026లో మోస్ట్ వాల్యుబుల్ టెక్నికల్ స్కిల్స్ ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నవి కాదు అంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. థింక్ అబౌట్ ఇట్. 2024లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఎక్స్పర్ట్స్ అనేది బజ్వర్డ్ అయిపోయింది. ఓవర్ నైట్ కోర్సెస్ వచ్చేసినాయి. లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఎక్స్పర్ట్స్ ట్రెండ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏఐ ఇట్ సెల్ఫ్ ఈజ్ రైటింగ్ ప్రాంప్ట్స్ అండ్ ఆ ప్రాంప్ట్స్ ని ఆప్టిమైజ్ కూడా చేస్తుంది. సో రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఏఐ టెక్నికల్ వర్క్ ఆటోమేట్ చేస్తే మనం ఎక్కడ వాల్యూ యాడ్ చేస్తాం? ఈ వీడియోలో అలాంటి స్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే ఈ టాప్ 10 స్కిల్స్ ఇన్ 2026 ఆర్ నాట్ ఫ్రమ్ సోషల్ మీడియా హైప్. నేను ఇవి బేస్డ్ ఆన్ రీసెర్చ్ ఫ్రమ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఎంఐటి, స్టాన్ఫర్డ్, ఐబిఎం అండ్ లింక్డ్ఇన్ నుంచి తీసుకున్నా. మీరు కావాలంటే గూగుల్ కూడా చేసి చూసుకోవచ్చు. ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ అన్ని ఒకటే చెప్తున్నాయి. ఫ్యూచర్ ఈజ్ నాట్ అబౌట్ లెర్నింగ్ వన్ టూల్, ఇట్స్ అబౌట్ లెర్నింగ్ సిస్టమ్స్ బిహైండ్ దోస్ టూల్స్. ఫ్రేమ్వర్క్స్ చేంజ్ అవుతున్నాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈ రోజు ఒకటి బెటర్ అంటాం, రేపు ఇంకోటి బెటర్ అంటాం. ఏఐ టూల్స్ ఎవ్రీ మంత్ స్మార్ట్ అవుతున్నాయి. ఈ సిస్టమ్స్ అన్ని ఎలా కనెక్ట్ అవుతున్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి తరోగా అర్థం చేసుకునే వాళ్ళే లాంగ్ టర్మ్ లో సర్వైవ్ అయ్యే ఇంజనీర్స్. ఇప్పుడు స్టూడెంట్ సిచ్యువేషన్ చూడండి. రియాక్ట్ నేర్చుకోవాలా, నెక్స్ట్ జేఎస్ నేర్చుకోవాలా, ఏఐ నేర్చుకోవాలా, వెబ్ డెవ్ నేర్చుకోవాలా, డిఎస్ఏ చేయాలా, ప్రాజెక్ట్స్ చేయాలా, ఏఐ డెవలపర్స్ ని రిప్లేస్ చేస్తుందా? ఎన్ని క్వశ్చన్స్ నడుస్తుంటాయి వాళ్ళ బ్రెయిన్ లో. టు బి హానెస్ట్, ఇది మీ తప్పు కాదు. ఇప్పుడు మనము ర్యాపిడ్ గా కంటిన్యూస్ గా టెక్నాలజీస్ నేర్చుకోవాల్సిన ఎరాలో ఉన్నాము. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ రిపోర్ట్ ప్రకారం 2027 వరకు 50% ఆఫ్ వర్కర్స్ రీస్కిల్ అవ్వాలి. అంటే ఈ 1-2 ఇయర్స్లో మీరు ఈ ఇయర్ ఏ టూల్ నేర్చుకోవాలి అని అడగకుండా యూ షుడ్ ఆస్క్ ఏ ఎంత గ్రో అయినా ఏ స్కిల్స్ ఎప్పటికీ పనికొస్తాయని అడగాలి. 2026లో యాక్చువల్గా మ్యాటర్ అయ్యే 10 స్కిల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈ సిస్టమ్ థింకింగ్ ఆర్ సిస్టమ్ డిజైన్. సిస్టమ్ థింకింగ్ అంటే ఒక యాప్ ఆర్ వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఎలా కనెక్ట్ అవుతాయో క్లియర్గా అర్థం చేసుకోవడం. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ రైటింగ్ కోడ్, ఇట్స్ అబౌట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్తో ఎలా కనెక్ట్ అవుతుంది, బ్యాక్ అండ్ డేటాబేస్తో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, డేటా ఫ్లో ఎలా ఉంది, సెక్యూరిటీ ఎక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అథెంటికేషన్ ఎట్లా అవుతుంది, క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేయాలి, ట్రాఫిక్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎట్లా స్కేల్ చేయాలి, ఇదంతా క్లియర్ అండర్స్టాండింగ్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్లో ఫోటో అప్లోడ్ చేయగానే ఫోటో ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్తుంది, బ్యాక్ ఎండ్లో ఒక స్టోరేజ్లో సేవ్ అవుతుంది, సిడిఎన్స్ యూజ్ చేసి ఫాస్ట్గా సర్వ్ చేస్తారు, దెన్ పర్మిషన్ చెక్స్ అవుతాయి, నోటిఫికేషన్స్ ట్రిగర్ అవుతాయి. సో ఎవరైనా మీకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో అప్లోడ్ చేయగానే ఏమవుతుంది అనగానే ఇదంతా మీకు మైండ్లో ఇమాజిన్ అవ్వాలన్నమాట. దిస్ ఈజ్ సిస్టమ్ థింకింగ్. ఎందుకు ఇట్ మ్యాటర్స్ ఇన్ 2026 అంటే, ఏ కోడ్ ఇస్తుంది బట్ అది సిస్టమ్ లెవెల్ ట్రేడ్ ఆఫ్ థింకింగ్ చేయలేదు. మనం ఒక యాప్ బిల్డ్ చేస్తున్నాము ఒక బిలియన్ యూజర్స్కి అని అంటే అన్నీ ఆలోచించాలి. బట్ ఒక ఫైల్ ఇచ్చి ఏదైనా చిన్న స్మాల్ కోడ్ ఏరియా ఇచ్చి మనం ప్రాంప్ట్స్ అడిగితే వాటికి కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా స్టోరేజ్ రిలేటెడ్ ప్రాంప్ట్ అడిగితే రెడీస్ క్యాష్ యూజ్ చేయండి, సిస్టమ్ ఫాస్ట్గా ఉంటుంది అని చెప్తుంది. బట్ వెన్ యు ఆర్ డిజైనింగ్ యువర్ యాప్, మీరు ఆలోచించాలి కదా, అసలు క్యాష్ ఎక్కడ యూజ్ చేయాలి. ఒకవేళ రెడీస్ క్యాష్ డౌన్ అయితే యాప్ క్రాష్ అయిపోతుందా, దానికి ఫాల్ బ్యాక్ ఇవ్వాలి. రెడీస్ క్యాష్ యూజ్ చేస్తే క్లౌడ్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, సెక్యూరిటీ వైజ్ మనం క్యాష్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేయొచ్చా, ఇదంతా ఆలోచించదు. ఇదంతా ఎవరు ఆలోచిస్తారు? హ్యూమన్స్ విత్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్, వీళ్ళే ఇవన్నీ ట్రేడ్ ఆఫ్స్ ఆలోచించగలుగుతారు. అండ్ ఈవెన్ ఏదైనా క్లయింట్ వచ్చి నాకు ఇది యాప్ చేసి పెట్టండి అంటే క్లియర్ రిక్వైర్మెంట్స్ హ్యూమన్సే మాట్లాడి దే కెన్ లిస్ట్ డౌన్. ఏఐ మనం ఏం చెప్పినా ఓకే ఓకే అని బిల్ చేస్తూ వెళ్తుంది. బట్ యాజ్ ఎ సిస్టమ్ హోల్గా అది థింక్ చేయలేదు. ఇప్పటికైతే మనకు అలాంటి ఏఐ మోడల్స్ రావు. అండ్ ఫ్యూచర్స్లో కూడా హోల్ సిస్టమ్ లెవెల్ థింకింగ్ ఏఐ చేయడం ఈజ్ నాట్ అ ఈజీ థింగ్. సో సిస్టమ్ థింకర్స్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎవరికైతే కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని ఏఐ రిప్లేస్ చేయలేదు. మీరు ప్రాపర్ స్ట్రక్చర్డ్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే విత్ ప్లేస్మెంట్ సపోర్ట్ అండ్ ప్రాజెక్ట్స్, ఇంటెన్షాలా వాళ్ళ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ చాలా బాగుంది. వీళ్ళ అల్యూమినై బోత్ టెక్ అండ్ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. అండ్ వీళ్ళు మంచి కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, డెలాయిట్ లాంటి కంపెనీస్లో 3 to 10 LPA ప్యాకేజెస్తో ప్లేస్ అయి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ మీకు ఫుల్ ప్లేస్మెంట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు 2 సర్టిఫికేట్స్ వస్తాయి. ఒకటి ఫ్రమ్ ఇంటెన్షాలా, ఒకటి ఎన్ఎస్డిసి స్కిల్ ఇండియా గవర్నమెంట్ సర్టిఫికేట్. ఇంటెన్షాలా సర్టిఫికేట్ ఈస్ రికగ్నైజ్డ్ బై 250+ కంపెనీస్. అండ్ ఈ ప్రోగ్రామ్ చాలా బిగినర్ ఫ్రెండ్లీ. ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, అండ్ రెజ్యూమే అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సైడ్ కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే నేను పిన్డ్ కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. గో అండ్ రిజిస్టర్ ఫర్ ద ప్రోగ్రామ్, డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. సెకండ్ ఈజ్ ఏఐ లిటరసీ. ఏఐ లిటరసీ అంటే ఏఐని యూజ్ చేయడం కాదు, ఏఐ ఎట్లా వర్క్ చేస్తుందో బేసిక్గా అర్థం చేసుకోవడం. మీరు దీనికి ఏఐ ఇంజనీర్ అవ్వాల్సిన పని లేదు.
ఏఐని ఎలా కరెక్ట్‌గా యూజ్ చేయాలి నేర్చుకోవాలి. ఏఐ లిటరసీ ఇంక్లూడ్స్ ఏఐ మోడల్ అవుట్‌పుట్ మీద మనం రిలే అవ్వొచ్చా? ఏఐ హాలుసినేషన్స్ ఏంటి? ఏఐ బయాస్ ఏంటి? ప్రాంప్ట్ కరెక్ట్‌గా ఇవ్వకపోతే రాంగ్ అవుట్‌పుట్ ఎలా వస్తది? ఇదంతా తెలిసుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెజ్యూమ్ స్క్రీనింగ్ ఏఐ బిల్డ్ చేస్తున్నారనుకోండి. ఒకవేళ మోడల్ రాంగ్ డేటాతో ట్రైన్ అయ్యి ఉంటే గుడ్ క్యాండిడేట్స్ కూడా రిజెక్ట్ అవుతారు. అప్పుడు ఒక బయాస్ క్రియేట్ అవుతది. ఏఐ లిటరసీ ఉన్న ఇంజినియర్ ఈ సిట్యుయేషన్ ఆర్ ఈ ఇష్యూని ముందే క్యాచ్ చేస్తారు. వైట్ మ్యాటర్స్ అంటే ఏఐ బ్లైండ్‌గా యూజ్ చేస్తే రాంగ్ అవుట్‌పుట్స్ వస్తాయి. లీగల్ ఇష్యూస్ వస్తాయి. యూజర్స్‌కి ట్రస్ట్ పోతుంది. సో, ఏఐ లిటరసీ ఉన్న ఇంజినీర్స్ కరెక్ట్ ప్లేసెస్‌లో ఏఐని వాడతాడు అండ్ రాంగ్ డెసిషన్స్‌ని అవాయిడ్ చేస్తాడు. కంపెనీ వాంట్ పీపుల్ హూ కెన్ కంట్రోల్ ఏఐ. థర్డ్ ఈస్ డేటా ఇంజినీరింగ్. సింపుల్‌గా చెప్పాలంటే ఏఐకి ఫుడ్ డేటా. డేటా ఇంజినీరింగ్ అంటే రా డేటాని క్లీన్ చేయడం, కరెక్ట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయడం, ఏపీఐస్, డేటాబేసెస్, పైప్‌లైన్స్‌లోకి ఆ డేటాని మూవ్ చేయడం, రాంగ్ ఆర్ మిస్సింగ్ డేటాని హ్యాండిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో రికమెండేషన్ సిస్టమ్ తీసుకుంటే యూజర్ ప్రిఫరెన్స్, ఆర్డర్ డేటా, లొకేషన్ ప్రిఫరెన్స్ ఈ డేటా అంతా ప్రాపర్‌గా పైప్‌లైన్‌లో లేకపోతే అసలు ఆ ఏఐ రికమెండేషన్ సిస్టమ్ కరెక్ట్‌గా వర్క్ అవ్వదు. ఇట్స్ యూజ్‌లెస్. సో, ఒక ఏఐ మోడల్ కరెక్ట్‌గా వర్క్ అవ్వాలి అనంటే ఫస్ట్ డేటా ఇంజినీరింగ్ ప్రాపర్‌గా అయ్యుండాలి. మోర్ దెన్ మోడల్. సో, ఏఐ సక్సెస్ డిపెండ్స్ మోర్ ఆన్ డేటా ఇంజినీరింగ్ థాన్ మోడల్. అండ్ అగైన్ వైట్ మ్యాటర్స్ అంటే ఒక ఏఐ మోడల్‌ని ట్రైన్ చేయగలదు, బిల్డ్ చేయగలదు, ప్రెడిక్ట్ కూడా చేయగలదు. బట్ ఆ మోడల్‌కి కావాల్సిన డేటా అసలు ఆ డేటా సోర్స్ రిలయబులా? ఆ డేటా కరెక్ట్ డేటానా? ఔట్‌డేటెడ్ డేటానా? మన బిజినెస్ లాజిక్‌కి ఆ డేటా రిలయబుల్‌గా ఉందా? ఇదంతా ఎవల్యూషన్ ఏఐ చేయలేదు. ఇక్కడ మళ్ళీ మనకి హ్యూమన్ ఎక్స్‌పర్టైజ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఫోర్త్ ఈస్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. ఫుల్ స్టాక్ డెవలపర్స్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ఆల్ ద థింగ్స్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఏపీఐస్, డేటాబేసెస్, అథెంటికేషన్ సిస్టమ్స్ కంప్లీట్‌గా ఒక యాప్ ఆర్ ఏదైనా సిస్టమ్ తీసుకుంటే ఎండ్ టు ఎండ్ మొత్తం అతను బిల్డ్ చేయగలగాలి. దోస్ ఆర్ కాల్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. వైట్ మ్యాటర్స్ అంటే ఇప్పుడు మనకి ఏఐ అనే ఒక పవర్‌ఫుల్ టూల్ హెల్ప్‌గా ఉంది. సో, కంపెనీస్ ఎక్స్‌పెక్ట్ సింగిల్ పర్సన్ టు అండర్‌స్టాండ్ కంప్లీట్ ప్రొడక్ట్ ఎండ్ టు ఎండ్ ఫ్లో. ఇప్పుడు ఒక పర్సన్‌కి మొత్తం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఫ్లో తెలిస్తే అతను బగ్స్ కూడా ఈజీగా లైక్ సాల్వ్ చేయగలుగుతాడు. అండ్ ఇంతకు ముందులాగా కోడ్ రాయాలి కూర్చొని, కంపైలేషన్ ఎర్రర్స్ వస్తే ఫిక్స్ చేయాలి అట్లా ఏం లేదు కదా! ఇప్పుడు ఏఐ కరెక్ట్‌గా కోడ్ ఇస్తది. యాస్ ఎ డెవలపర్, యాస్ ఎ ఫుల్ స్టాక్ ఇంజినీర్ యూ హావ్ టు డిసైడ్ ఆ కోడ్ తీసుకోవాలా వద్దా? అది ఆప్టిమల్‌గా ఉందా లేదా? ఏదైనా డిజైన్ సజెషన్ ఏఐ ఇచ్చినా కూడా దాన్ని తీసుకోవాలా వద్దా? అది కరెక్ట్‌గా ఉందా లేదా? అది నువ్వు డిసైడ్ చేసుకొని నువ్వు సిస్టమ్‌ని బిల్డ్ చేయాలి. ఇట్లా ఒక పర్సన్‌కి కంప్లీట్ ప్రొడక్ట్ ఎండ్ టు ఎండ్ ఫ్లో ఐడియా ఉంటే హీ కెన్ ఫిక్స్ బగ్స్ ఫాస్ట్‌లీ అండ్ కంప్లీట్ ఓనర్‌షిప్ ఒక సింగిల్ పర్సన్ తీసుకోవచ్చు. మోర్ ఫీచర్ డెలివరీస్ తక్కువ టైంలో చేయొచ్చు. దట్స్ వై కంపెనీస్ ప్రిఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఇన్ దిస్ ఎరా. ఫిఫ్త్ ఈస్ క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్. క్లౌడ్ అంటే జీసీపీ, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ లాంటి రిమోట్ సర్వర్స్. క్లౌడ్‌లో మనము డేటా స్టోర్ చేస్తాము. హెవీ ప్రాసెస్ కంప్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. బేసికల్‌గా కోడ్ మన డిప్లాయ్‌మెంట్స్ రిమోట్ సర్వర్స్‌లో రన్ అవుతూ ఉంటాయి. ఎడ్జ్ అంటే మన డివైసెస్ లైక్ మొబైల్ ఫోన్, సీసీటీవీ కెమెరాస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లాంటివి. ఎడ్జ్‌లో కోడ్ ఆ లోకల్ డివైస్‌లో రన్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తీసుకుంటే బ్రేక్ ఎయాలా? టర్న్ చేయాలా? ఇలాంటి డెసిషన్ మేకింగ్ కోడ్ ఎడ్జ్‌లో రన్ అవుతూ ఉంటది. ఎందుకంటే కొంచెం లేటెన్సీ పెరిగినా అక్కడ యాక్సిడెంట్ అయిపోతది. 1 సెకండ్ లేట్ అయినా యాక్సిడెంట్ అయిపోతది కదా! సో, ఇలాంటివి ఎడ్జ్‌లో రన్ అవుతాయి. అది ఆ మోడల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ మోడల్ డిప్లాయ్‌మెంట్, ఆ మోడల్ ట్రైనింగ్ అదంతా క్లౌడ్‌లో అవుతది. బికాజ్ దానికి మనకి హెవీ కంప్యూట్ కావాలి. వైట్ మ్యాటర్స్ ఇన్ 2026 అంటే ఏఐ యాప్స్ రియల్ టైమ్ అయిపోతాయి. ప్రైవసీకి కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఒస్తాయి. అండ్ క్లౌడ్‌కి కూడా క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్‌కి డిమాండ్ చాలా పెరిగిపోతది. సో, కంపెనీస్ వాంట్ పీపుల్ హూ కెన్ డిసైడ్ ఏ యాక్షన్ క్లౌడ్‌లో రన్ చేయాలి, ఏ యాక్షన్ ఎడ్జ్‌లో రన్ చేయాలి. సో, క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ 2026. సిక్స్త్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సైబర్ సెక్యూరిటీ అంటే డేటా లీక్ అవ్వకుండా చూడడం, ఏపీఐస్‌ని సెక్యూర్ చేయడం, అనాథరైజ్డ్ యాక్సెస్‌ని బ్లాక్ చేయడం. ఇప్పుడు ఈ ఏరాలో అయితే సైబర్ రిస్క్స్ చాలా పెరిగిపోతాయి. సో, సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి డిమాండ్ చాలా పెరుగుతది. సెవెంత్ ఈస్ ఆటోమేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్. ఆటోమేషన్ అంటే ఒక టాస్క్‌ని ఆటోమేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్ట్ రాసి ఒక మెయిల్‌ని ఆటోమేటిక్‌గా సెండ్ అయ్యేలా చేయడం విచ్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్. ఆర్కెస్ట్రేషన్ అంటే మల్టిపుల్ సిస్టమ్స్‌ని కలిపి ఒక ఫ్లో క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈమెయిల్ సెండింగే తీసుకుంటే యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలి, సైన్ అవ్వాలి, మెయిల్ పంపాలి, డేటాబేస్ అప్డేట్ చేయాలి, అనలిటిక్స్ ట్రిగ్గర్ చేయాలి. ఈ కంప్లీట్ ఫ్లోని డిజైన్ చేయడం ఆర్కెస్ట్రేషన్ అంటాము. ఇప్పుడు వరకు ఆటోమేషన్ ఇంజినీర్స్ అంటే జస్ట్ స్క్రిప్టింగ్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పటి నుంచి అది వర్కౌట్ అవ్వదు. దే షుడ్ ఆల్సో బి ఏబుల్ టు డూ దిస్ ఆర్కెస్ట్రేషన్ అన్నమాట. నెక్స్ట్ ఈస్ ప్రొడక్ట్ థింకింగ్, ప్రొడక్ట్ మేనేజర్ రోల్స్ అనుకోవచ్చు. వీళ్ళు ఈ ఫీచర్ చేయొచ్చా అని ఆలోచించకుండా అసలు ఈ ఫీచర్ యూజర్‌కి అవసరమా? యూజర్ పెయిన్ పాయింట్స్ ఏంటి? ఈ యాప్‌ని యూజర్ ఫ్రెండ్లీగా, సింపుల్‌గా ఎలా చేయొచ్చు?
ట్రేడ్ ఆఫ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాట్ బోట్ చేయాలి అనంటే, వాళ్ళు ఫస్ట్ ఆలోచిస్తారు అసలు ఈ చాట్ బోట్ జనాలు వాడతారా? దీంట్లో అదర్ చాట్ బోట్స్‌తో కంపేర్ చేస్తే స్పెషాలిటీ ఏంటి? ఒకవేళ యూజర్స్ పెరిగితే యాప్ స్లో అవుతుందా? సో, వీళ్ళు బిజినెస్‌ని, టెక్‌ని కలిపి థింక్ జేస్తారు. వీళ్ళని ప్రొడక్ట్ మేనేజర్స్ అని గూడా అంటారు. నైన్త్ వన్ ఈస్ కమ్యూనికేషన్. ఏంటి కమ్యూనికేషన్ టెక్నికల్ స్కిల్లా అనుకోవచ్చు. దో ఇట్ ఈస్ నాట్ టెక్నికల్ స్కిల్, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ 2026. ఎందుకంటే ఇప్పుడు మనం మెజారిటీ ఆఫ్ ద కోడ్ ఏఐ నుంచే తీసుకుంటున్నాం. దానివల్ల ఎంత ప్రోస్ ఉన్నాయో అన్ని కాన్స్ కూడా ఉన్నాయి. చాలా బగ్స్ వస్తాయి. దట్ ఈస్ ఆబ్వియస్. సో, యూ షుడ్ హ్యావ్ క్లియర్ సిస్టమ్ లెవెల్ థింకింగ్ అండ్ అది మీరు వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి క్లియర్‌గా. మీ సిస్టమ్ డయాగ్రామ్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, మీ డెసిషన్స్ జస్టిఫై చేయాలన్నా, ఒక బగ్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా కమ్యూనికేషన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దట్స్ వై ఇట్ ఈస్ యాడెడ్ ఇన్ దిస్ లిస్ట్. అండ్ ఈ ఏఐ ఎరాలో మన నాన్ టెక్ పీపుల్ లైక్ ప్రొడక్ట్ మేనేజర్స్‌కి మనం ఏం చేసాము, ఇష్యూ ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే కమ్యూనికేషన్ ఈస్ ద కీ. సో, కమ్యూనికేషన్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ 2026 టు లెర్న్. 10థ్ స్కిల్ ఈస్ లెర్నింగ్ హౌ టు లెర్న్. యెస్. ఇప్పుడు ఈ ఎరాలో లైక్ రోజుకో టెక్నాలజీ వస్తుంది. రోజుకో ఏఐ టూల్ వస్తుంది. మీ లెర్నింగ్ ఎబిలిటీ పెంచుకోవాలి. డాక్యుమెంటేషన్స్ చదవండి. కొత్త టూల్‌ని ఫాస్ట్‌గా పిక్ చేసుకోండి. సో, ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ ఎబిలిటీ. ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోండి. టూల్స్ ఆర్ టెంపరరీ, లెర్నింగ్ ఎబిలిటీ ఈస్ పర్మనెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 స్కిల్స్‌లో అట్‌లీస్ట్ 70% ఆఫ్ స్కిల్స్ బిల్డ్ చేసుకునేలా చూడండి. బికాజ్ ఎంత ఏఐ గ్రో అయినా ఈ స్కిల్స్ ఉన్న ఇంజినీర్స్‌ని మాత్రం కంపెనీస్ రిప్లేస్ చేయలేవు. అండ్ ఆల్సో కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ ఆల్ దీస్ స్కిల్స్. I hope this video helped and thank you for watching.